వేల కోట్ల కుంభకోణంలో మంత్రులు, వేల కోట్ల కుంభకోణాలలో మంత్రులు ఉన్నారంట. వాళ్ళెవరో త్వరలో బయట పెడతా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ సినిమా డైలాగులకే పరిమితం, రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, రైతు బంధునే భరోసాగా మార్చి మోసం చేస్తున్నారు. ఇది కథ. ఇప్పుడు నాకు తెలిసి రైతు భరోసా అంటే 15,000 కాదు, రైతు భరోసా అంటే 7,500. ఎందుకంటే పత్తి పంట వేసే వాళ్ళకి 10,000 కూడా రావు. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 వస్తుండే ఎకరానికి, ఇప్పుడు 10,000 కూడా రావు. పత్తి పంట వేస్తే 7,500 వస్తాయి. ఇంకెందుకు తొందర? రేపు ఒక్కరోజు ఆగితే, ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపు క్యాబినెట్ ఎవరెవరికి ఇస్తారు, ఎట్టెట్టు ఇస్తారు, రేపు క్యాబినెట్ ఇస్తుంది కదా అప్రూవల్, అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడదాం. వేల కోట్ల కుంభకోణాల్లో మంత్రులు ఉన్నారంట. నిన్ననేమో కేటీఆర్ కూడా మాట్లాడింది ఇదే అంశం. ఇవాళనేమో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం నిప్పులేందే పొగొస్తుందా? మంత్రులు సొక్కం పూసలు, ఏం తింటలేరు, ఏం అయితలేరు. చెప్తున్నాం కదా, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ మినిస్టర్లు ఇవాళ సీఎం కా నుంచి మొదలు పెడితే ఈ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద, వీళ్ళ దందాల మీద, వీళ్ళ శాఖల మీద ఒక్కసారి రివ్యూ చేస్తే సగం క్యాబినెట్ పోయి జైల్లోనే కూర్చుంటుంది. అన్ని రకాల దోపిడీ జరుగుతూ ఉంది.